వెనక్కి తగ్గకుండా అన్యాయం ఎదిరిస్తానని తన విద్యా సంస్థల్లో జరుగుతున్న అక్రమాలపై పోరాడతామంటున్నారు మంచు మనోజ్. అది బయట వాళ్ళైనా సరే నా వాళ్ళైనా సరే న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. నిన్న ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న మంచు మనోజ్ ఇండైరెక్ట్ గా తన కుటుంబాన్ని గురించి ప్రస్తావిస్తూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఆ 4 గోడల మధ్యలో నన్ను రానికపోయినా భారీ బడ్జెట్ తో సినిమాలు తీయటం గొప్ప కాదని, చిన్న సినిమాలు కూడా పెద్ద సినిమాలతో సమానమని అన్నారు. ₹1 తీస్తే చిన్న సినిమా కాదు, 100,000 కోట్లతో తీసినాతే అది పెద్ద సినిమా అయిపోదు. తనకు అభిమానులు తప్ప ఎవరు ముఖ్యం కాదని, జీవితంలో పైకి తీసుకెళ్లిన వారే ఏది చేసినా అభిమానులే అన్నారు. మీరే నా దేవుళ్ళు, మీరే నా కుటుంబం, మీరే నాకు అన్ని. ఇదిలా ఉంటే అందరికీ తెలిసినట్లుగా మంచు మనోజ్ తిరుపతిలో ఉన్న విద్యానికేతన్తో పాటు వారి సొంత గ్రామం కోసం పోరాడుతున్నారు. విద్యా సంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వారి పక్షాన పోరాడుతానని చెప్పుకుంటూ రాగా, తాజాగా ఇప్పుడు విద్యా సంస్థల సమీపంలో ఉన్న ఒక రెస్టారెంట్ పై దాడి జరిగిన ఘటన గురించి మంచు మనోజ్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ దాడిని ఖండించిన ఆయన అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాలని కోరారు. అయితే మనోజ్ మీడియాతో మాట్లాడుతూ, ఇక్కడ జరుగుతున్న విషయాల గురించి కొంతమంది విద్యార్థులు నాకు లేఖలు రాశారు. దానిపై నేను ప్రశ్నించడం మొదలుపెట్టాక నాపై లేనిపోని అభాండాలు వేస్తున్నారు. పైగా వాటిని కుటుంబ వివాదాలని చెప్తున్నారు. నాకు లెటర్లు పంపించి ఇక్కడ జరిగే అన్యాయాలు చెప్తున్నారు. వాళ్ళ మీద దాడులు మొదలుపెట్టారు. ఎప్పటి నుంచో నా కుటుంబంలోని మహిళలను టార్గెట్ చేశారు. ఈ వ్యవహారంలో నా వైపు మాత్రమే నిజం ఉంది. ఒక్క ప్రూఫ్ ఉన్నా ఇవ్వమనండి, నేను నా వద్ద ఉన్న ఆధారాలు చూపిస్తా. వాళ్ళని ఒక్క ప్రూఫ్ ఇవ్వమనండి, నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. సో ఇది ఆన్గోయింగ్ ఇష్యూ. ఇది ఆస్తి గొడవ కాదు, ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం అని అన్నారు. బౌన్సర్ల సమస్య గురించి గతంలో నేను ఫిర్యాదు చేశాను. పోలీస్ అధికారులు వెంటనే స్పందించి నాడు చర్యలు తీసుకున్నారు. అందుకు ధన్యవాదాలు. సార్ ఇలా ఉందంటే వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని కంట్రోల్ చేశారు అప్పుడు ఇష్యూని. దానికి నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ దాడి గురించి నాకు గురువారం కాల్స్ వచ్చాయి. బౌన్సర్లు ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గొడవైన వెంటనే సీసీటీవీ ఫుటేజ్లు తీసుకెళ్లిపోయారని చెప్పుకొచ్చారు. నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నా, మా ఏరియాలో ప్రతి ఒక్కరిని భయభ్రాంతులతో గురి చేస్తున్నారు. ఇక హైదరాబాద్లో నా ఇంట్లో అయినా బయట ఎక్కడ గొడవలు జరిగినా సీసీటీవీ ఫుటేజ్లు తీసుకెళ్లిపోతుండటం గమనార్హం. మీరు నోటీస్ చేస్తే నేను గొడవైన వెంటనే సీసీటీవీలు లాక్కుని వెళ్ళడం, హైదరాబాద్లో కూడా నా ఇంట్లో నుంచి సీసీటీవీలు లాక్కుని వెళ్ళడం. ఈ విషయమై దృష్టి సారించాలని స్థానిక ఎమ్మెల్యేలను కోరుతున్నా. ఇక్కడి ప్రజలకు ధైర్యం ఇవ్వండి. ఇక్కడ మన వాళ్ళకి ప్రతి ఒక్కరికి సేఫ్టీ కలిగండి సార్. అంతే, ప్రతి ఒక్కరికి మీరు ధైర్యం ఇవ్వండి. 10 మందికి సాయం చేయడం కోసమే నాన్న ఈ విద్యా సంస్థల్ని ప్రారంభించారు. ఇప్పుడు దీన్ని మేనేజ్మెంట్ ఎవరి చేతుల్లో ఉందో అందరికీ తెలుసు. ఆయన 10 మందికి హెల్ప్ చేయాలని స్టార్ట్ చేసిన క్యాంపస్ 3 years నుంచి ఏమైందో తెలియదు. దయచేసి బౌన్సర్లను తొలగించండి. రెస్టారెంట్ యజమాని ప్రాణభయంతో పారిపోయాడు. ఆయనకు ఎన్నోసార్లు బెదిరింపులు వచ్చాయని మనోజ్ తెలిపారు. అయితే ఈ అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.